సో ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత డిగ్రీ కాలేజ్లు, బీటెక్ కాలేజ్లు ఇవన్నీ జాయిన్ అవ్వడం. చాలామంది ఈ డిగ్రీ ప్లస్ సివిల్స్ మనం ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని ఆలోచించడం. సో ఆలోచించి ఈ వీడియోలో ఏంటి అంటే డిగ్రీ విత్ సివిల్స్ మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా అసలు మన హైదరాబాద్లో చూసుకుంటే అశోక్ నగర్లో ఎవ్వరూ స్టార్ట్ చేయనప్పటికంటే చాలా ముందే అంటే బ్యాక్ టు 2018లోనే స్టార్ట్ చేస్తారు. ఒక ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అవసరం పడుతుంది. ఈ కాంపిటీషన్ పెరుగుతుంది. కంప్లీట్గా కూడా దీనికి సంబంధించి డిగ్రీ ప్లస్ సివిల్స్ లేకపోతే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేది మనం స్టార్ట్ చేస్తే ఒక రూట్ లెవెల్ నుంచి బేస్ లెవెల్ నుంచి ఒక పిల్లల్ని తయారు చేసి యూపీఎస్సీ ర్యాంకర్స్గా మనం తీర్చిదిద్దడంలో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్గా తీర్చిదిద్దడంలో ఎలా చేయాలి అనే ఒక ఆలోచనలో నుంచి పుట్టిందే ఇన్స్టిట్యూషను. సో దే ఆర్ ఇన్ టు యూపీఎస్సీ సివిల్స్ ఆల్సో. బట్ ఏంటి అంటే యూపీఎస్సీ సివిల్స్ తర్వాత ఇలాంటి అవసరం పడుతుంది అని చెప్పి ముందుగానే ఆలోచించి అంటే ముందు అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెవరిదో డిగ్రీ యూపీఎస్సీ మాత్రం వీళ్ళు డీల్ చేస్తారు. అండ్ డిగ్రీ క్లాస్లో ఎక్కడో జరుగుతాయి. హాస్టల్ వీళ్ళకి సంబంధం లేదు. అలా ఇలా ఏంటంటే సంబంధం లేకుండా దీన్ని మళ్ళీ డిగ్రీ విత్ సివిల్స్, డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ ప్లస్ డిగ్రీ అని ఇలా రకరకాల పేర్లతోటి మభ్యపెడుతూ అశోక్ నగర్లో చాలా పుట్టగొడుగులాగా ఇన్స్టిట్యూషన్స్ వెలిసిపోయాయి. అయితే ఇది ఏంటంటే ప్రజ్ఞ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఇప్పుడు ఒక 3 years ముందు వరకు చూసుకున్నా కానీ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ అశోక్ నగర్ ఆర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అరౌండ్ హైదరాబాద్ మనం చూసుకుంటే ప్రజ్ఞ ఐఏఎస్. అయితే దీంట్లో ఎందుకని సో ఈ అశోక్ నగర్లో ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఎక్కువగా ప్రచార హంగు హార్బాటాలు అనేది జరగవు ఇక్కడ. కేవలం వాళ్ళకయ్యే ఎప్పుడైతే జాయినింగ్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఈ రెఫరల్స్ మీద లేకపోతే ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిన అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డిగ్రీ విత్ సివిల్స్ అనే కాన్సెప్ట్ని చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా, ఎందుకంటే ఇక్కడ కాలేజ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. స్ట్రిక్ట్గా అంటే 85% అటెండెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి అండ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పటికప్పుడు స్టూడెంట్ సెంట్రిక్గా ఈ ప్రజ్ఞ ఐఏఎస్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. సో ఇది ఒక ఇన్స్టిట్యూట్ అలా కాకుండా, ఒక కాలేజ్లా కాకుండా ఒక ఎకో సిస్టమ్, ఒక డిసిప్లిన్ ఉన్న ట్రాన్స్ఫార్మేషన్ అయ్యే స్టూడెంట్ని ఎలా తీర్చిదిద్దాలో సో వీళ్ళకి బాగా తెలుసు. జనరల్గా ఏంటి అంటే ఒక యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఏదైతే బ్యూరోక్రాట్ ఉన్నారో, అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో, ఏవైతే వెళ్ళి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో అలాంటి యాక్టివిటీస్ అనేది వీళ్ళు ముందుగానే 3 months 6 months ఒక ఎన్జిఓ ద్వారా పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎలా సాల్వ్ చేయొచ్చు ఇలాంటి ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, ఆ సిచ్యువేషన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు, అది ఈ 3 questions ఆన్సర్. అండ్ 3 months అని 6 months అని 9 months అని 1 year ఇలాంటి ఎన్జిఓస్లో ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తా ఉంటాయి ఏంటి అంటే ఫ్యూచర్ ఐపీఎస్ని, ఫ్యూచర్ ఐఏఎస్ని మేము తయారు చేస్తామని. కానీ వీళ్ళు నిజంగా రియాలిటీకి దగ్గరగా పిల్లల మైండ్ సెట్ని డెవలప్ చేస్తూ సో వాళ్ళకి ఈ డిగ్రీ ప్లస్ సివిల్స్ అనేది లేకపోతే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మల్టిపుల్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ జస్ట్ బీబీఏ, బీకామ్ కూడా దీంతో పాటు డిగ్రీ విత్ ఐఏఎస్లో భాగంగా ఈ కోర్సెస్ కూడా మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మాస్ క్రౌడ్ని తీసుకొని హడావుడిగా చేయడం కాకుండా చాలా లిమిటెడ్ స్ట్రెంత్ తోటి వీళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ఓన్ కాలేజ్ ఉంది, ఓకే, విచ్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఓయూ. అండ్ దే హ్యావ్ ఓన్ యూపీఎస్సీ అండ్ హాస్టల్ యాజ్ వెల్. అంటే ఎక్కడ కూడా ఒక పిల్లవాడు జాయిన్ అయితే ఎక్కడో హాస్టలు, ఎవరిదో యూపీఎస్సీ కోచింగ్ సెంటరు, ఎవరిదో డిగ్రీ కాలేజు, ఎక్కడో డిస్టెన్స్ చేసి వస్తే నేను ఇక్కడికి వచ్చినాక నీకు యూపీఎస్సీ ఇస్తా అంటాడు. మళ్ళీ హాస్టల్ అంటే బయట అందరితో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక టీనేజర్ రైట్ డైరెక్షన్లో వెళ్ళకపోతే సక్సెస్ఫుల్ ఎంత అవుతారో తెలియదు, కానీ చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మందికి ప్రజెంట్ ఉన్న సొసైటీ, ప్రజెంట్ ఉన్న జనరేషన్ కూడా కొంత అలా ఉంది. అందరూ కాదు, కొంత మంచిగా చదివే పిల్లలను కూడా చెడగొట్టే పరిస్థితి ప్రజెంట్ ఉంది. అలా కాకుండా ఇక్కడ చాలా 85% అటెండెన్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. లేకపోతే వీళ్ళు వాళ్ళ ముందుకు తీసుకెళ్ళరు, చాలా కఠినంగా ఉంటారు. ఎక్సెప్షనల్ కేసెస్లో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అగైన్. అండ్ 2 branches ఉన్నాయి, అశోక్ నగర్లో ఒకటి, హయత్ నగర్లో ఒకటి. అండ్ చాలా మందికి వీళ్ళు బేస్ నుంచి ట్రైన్ చేసి యూపీఎస్సీ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ డిగ్రీ విత్ ఐఏఎస్, దే ఆర్ ఇన్ టు యూపీఎస్సీ. అసలు మెయిన్గా వీళ్ళు యూపీఎస్సీ కోచింగ్ అనేది రెగ్యులర్ యూపీఎస్సీ కోచింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, టాప్ ర్యాంక్స్ అని ప్రొడ్యూస్ చేయడం, అండ్ పర్సనల్ మెంటర్షిప్ అండ్ పర్సనలైజ్డ్ ఈ డిగ్రీ విత్ సివిల్స్లో కూడా
ప్రతి స్టూడెంట్ అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు మన చేతికి ఉన్న 5,000 ఒకలా ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పర్సనల్ మెంటర్షిప్ కూడాను. సో ఒక డిసిప్లిన్ డిగ్రీ క్లాసులు 2.5 hours, 3 hours వచ్చేసి సివిల్స్ క్లాసెస్. అండ్ దీని కూడా ఎక్కడా కూడా ఏంటి అంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్లో మెర్జ్ చేయడం అలాంటి పరిస్థితి ఏం లేదు. సో చాలా క్లియర్గా డిగ్రీ సివిల్స్ సిలబస్ ఇంటిగ్రేట్ అయిన సిలబస్ కూడా కంబైన్డ్గా చెప్తా ఉంటారు. అండ్ దెన్ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కంప్లీట్ కోచింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డిగ్రీ విత్ సివిల్స్ అంటే ఎక్స్క్లూజివ్గా మేము సివిల్స్కే ట్రైన్ చేస్తాము, 90% ఫోకస్ అనేది సివిల్స్ మీదే ఉంటుంది, యూపీఎస్సీ మీదే ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు ఒక ఇండికేషన్ అనేది అంటే వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ పాయింట్. అండ్ ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అండ్ ఎక్విప్మెంట్ తోటి, తర్వాత మెంటార్షిప్, ఫుల్ టైం ఫ్యాకల్టీ అవైలబిలిటీ, ఎప్పటికప్పుడు మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి, మార్నింగ్ లేచిన కాడి నుంచి ఫిజికల్ యాక్టివిటీ తోటి వీళ్ళ డే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ సో ఈ టైం మేనేజ్మెంటు, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఎప్పటికప్పుడు పిల్లల్ని కొంచెం స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ఫిజికల్ యాక్టివిటీస్ చేపిస్తూ, అండ్ నేను స్పోర్ట్స్లో కూడా చాలా ప్రొయాక్టివ్గా పిల్లలు ఉండేలా చూసుకుంటూ ఉంటారు. సో ఒక మంచి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అశోక్ నగర్ అండ్ హైత్ నగర్ 2 branches ఉన్నాయి. వీళ్ళకి చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే సో ఒకసారి ఆఫ్లైన్లో విజిట్ చేయండి, విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడండి. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. నేను కూడా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ త్వరలో మీకు ఈ ఛానల్లోనే మీకు దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను. అండ్ దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ విత్ ఐఏఎస్ అని ఓన్ కాలేజ్, ఓన్ హాస్టల్ అండ్ యూపీఎస్సీకి ఓన్, ఇలాంటివి మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. మన అశోక్ నగర్లో కానీ ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం కూడా చూసుకున్నా కానీ ఫింగర్స్ మీద లెక్క పెట్టుకోవచ్చు. సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా, కన్సిస్టెంట్గా ఈ డిగ్రీ విత్ సివిల్స్ రన్ చేయడం కూడా చాలా కష్టం అండి. చాలా మంది ఆరంభ సూరత్వం అని స్టార్ట్ చేసి హడావుడి చేశారు కానీ సస్టైన్ అవ్వలేకపోయారు. ఎందుకంటే మెయిన్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే డిగ్రీ విత్ సివిల్స్ అనే సక్సెస్ అందరూ కాకపోవడానికి కారణం ఏంటి అంటే మనీ ఏదో సంపాదిద్దాం అని మాత్రం వస్తే మాత్రం డిగ్రీ విత్ సివిల్స్ లో అవ్వదు. చాలా క్లియర్. వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా మనము పిల్లలకి వచ్చిన డబ్బులు తీసుకున్న ఫీజులో నుంచి మళ్ళీ ఎక్కువ పిల్లలకి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అందుకనే చాలా తక్కువ మంది మాత్రమే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. వాటిల్లో కూడా బెస్ట్ అంటే ఇంకా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. మొత్తం ఇండియాలో ఎంటైర్ ఇండియా ఏ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ కూడా ఈ ఎన్ఈపీ 2020 మీద ఫోకస్ చేయలేదు. బట్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఆఫ్ ప్రజ్ఞా ఐఏఎస్ దీని గురించి చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే రీసెంట్గా వచ్చిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా సో చాలా యూనిక్గా ఉంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ మేము చదివిందే నేర్చుకోండి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కాకుండా ప్రజ్ఞా స్టూడెంట్కి దీనికి సంబంధించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. అందుకని ప్రజ్ఞా స్టూడెంట్స్ అంతగా కష్టపడలేదు ఈ ప్రిలిమ్స్లో. అండ్ దీంతో పాటు ఇక్కడ ఇండివిజువల్ పర్సనాలిటీ బిల్డ్ చేస్తారు. రాదర్ జస్ట్ అంటే బ్లైండ్గా ఇన్స్టిట్యూట్ ఫాలో అయిపోండి లేకపోతే మేము చెప్పిందే ముందుకెళ్ళండి అన్నట్లు కాకుండా ఇండివిజువల్ ప్రతి ఒక్క పర్సనాలిటీని డెవలప్ చేస్తారు. అదొక యూనిక్నెస్ ప్రజ్ఞా ఐఏఎస్ గురించి. ఈ ఇంటిగ్రేటెడ్ యూపీఎస్సీ కోచింగ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ అని చూసుకుంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రజ్ఞా ఐఏఎస్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.